హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ పఫ్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఓవెన్ అవసరం లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. అచ్చం బేకరీలో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. నాకు తెలుసు ఎగ్ పఫ్ అనేది అంత హెల్దీ కాదని, కాకపోయినా పిల్లోలకి అప్పుడప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తాయి కదా, అలాంటప్పుడు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి అలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లో చేస్తే బెటర్ కదా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి ఒక కప్పు నిండుగా మైదా పిండి తీసుకొని అందులోకి ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా ఇలా చేతి వేళ్ళతో బాగా కలిపేసుకోండి. మీకు మైదా వద్దనుకుంటే దాని ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవచ్చు. కానీ మనకు పఫ్ అనేది బేకరీ స్టైల్లో క్రిస్పీగా రావాలంటే మైదానే వాడాలన్నమాట. గోధుమ పిండి తీసుకుంటే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు గోధుమ పిండితో కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో చేస్తానన్నమాట. ఇప్పుడు ఆ మైదా పిండిలోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని పిండి పైన ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పఫ్లోకి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ని అయితే వేడెక్కనివ్వండి. ఇక్కడ ఆయిల్ అనేది మీరు చేసుకునే స్టఫింగ్ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి. కాసేపటి తర్వాత ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ మైదాలో సాల్ట్ వేసుకున్నాం, ఇంకా ఎగ్లో కూడా లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ ఉన్నారంటే ఆనియన్స్ అయితే కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం. ఇక్కడ నేను వేసుకునే స్పూన్ అయితే చాలా చిన్నదండి, దాన్ని బట్టి మీరైతే ఉప్పు కారాలు అన్నీ వేసుకోండి. అలాగే ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకోండి. మసాలాలు మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా పఫ్ తినేటప్పుడు మరీ ఘాటుగా అనిపిస్తాయి అన్నమాట. సో మసాలాలు అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక్క అర నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో దట్ ఆ మసాలాలన్నీ కూడా ఉల్లిపాయలకు చక్కగా పట్టేస్తాయి. ఇలా మసాలాలు కూడా నూనెలో కాసేపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే వీటితో పాటు కావాల్సినన్ని కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు పఫ్ చేసుకోవడం కోసం మనం ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండిని అయితే ఇలా గ్యాస్ ప్లాట్ఫామ్ పైన వేసుకొని చేత్తో 1 నిమిషం పాటు బాగా పిసుకుతూ కలిపేసేయండి. ఆ తర్వాత అందులో నుంచి ఇలా చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. యాక్చువల్గా పఫ్ని ఒక 2-3 రకాలుగా చేసుకుంటారండి, అందులో ఇది సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మైదా పిండి కాబట్టి మనం ఎంత రుద్దితే అంత పల్చగా వస్తుంది అనమాట. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ రౌండ్గా రావాల్సిన అవసరం లేదనమాట, ఒక మాదిరిగా రౌండ్గా వచ్చినా సరిపోతుంది. ఇలా అన్ని వైపులా చపాతీ కర్రతో ఈవెన్గా ఒత్తుకుంటూ మొత్తం అంతా పల్చటి చపాతీలాగా చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇలాగే మిగిలిన పిండిని కూడా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వాటిని కూడా పల్చటి రేకుల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకైతే నేను కలుపుకున్న పిండి ముద్దతో 4 రేకులు అయితే వచ్చినాయి అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మెయిన్ టాస్క్. ఫస్ట్ అయితే ఇలా ఒక రేకును వేసుకొని దానిపైన బటర్ని రాసుకోవాలి. అంతటికి కూడా బటర్ అయ్యేలాగా ఈవెన్గా అప్లై చేసేసుకోండి. అలా బటర్ అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా పొడి మైదా పిండిని చల్లేసుకోవాలి. ఇలా పొడి పిండిని చల్లుకున్న తర్వాత పైనుంచి ఇంకొక లేయర్ చపాతీని అయితే దానిపైన వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు మాత్రం అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలాగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో లైట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దానిపైన బటర్ అప్లై చేసుకోవాలి. ఇలాగే మనం చేసుకున్న చపాతీలన్నీ కూడా అయిపోయేంత వరకు ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేయాలండి. ఇలా అన్ని లేయర్ వేసేసుకున్న తర్వాత ఫైనల్గా
పైన చపాతీ పైన చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేయండి. అన్నీ కూడా ఒకదానికొకటి చక్కగా అంటుకుపోతాయి. అలా అంటుకుపోతే కనుక మనకు పఫ్ అనేది చక్కగా వస్తుందండి. ఇలా చపాతీ కర్రతో అన్ని వైపులా ఈవెన్గా అనుకుంటూ రావాలి. అలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ అంచుల్ని కట్ చేసుకోవాలి. అంటే మనకు పఫ్ చేసుకోవడానికి స్క్వేర్ షేప్లో కావాలన్నమాట. అలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఇలా ఎక్స్ట్రా ఉండే అంచులను అయితే కట్ చేసేయండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా అన్ని వైపులా కూడా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా చూసుకొని కట్ చేసేయండి. ఇప్పుడు కట్ చేసిన ఎక్స్ట్రాలను అయితే ఇలా తీసేయండి. వీటిని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. ఏం చేసుకోవచ్చు అనేది వీడియో చివరిలో చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఎక్స్ట్రాలన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలా స్క్వేర్ లాగా వచ్చిందాన్ని 4 పార్ట్లాగా కట్ చేసేసుకోండి. అంటే నేను చేసుకున్న పిండి క్వాంటిటీతో ఇక్కడ నాకు 4 పఫ్లు అయితే వచ్చినాయండి. ఇలా 4 పార్ట్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి సపరేట్గా తీసేసుకోండి. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి మనం పఫ్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టేసి క్లోజ్ చేయడం అనమాట. ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ని ఇలా కొద్దిగా పెట్టేసుకోవాలి. స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు మరీ ఎక్కువగా పెట్టుకోకండి, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని ఇలా హాఫ్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు షీట్కుండే ఒక్కొక్క కొనని ఇలా ఎగ్ పైకి తీసుకొచ్చి అంటించేసేయండి. మనకు మైదానే కాబట్టి ఈజీగానే అంటుకుపోతాయండి. అలా ఒక్కొక్క కొనని ఎగ్ పైకి వేసుకుంటూ మొత్తం అంతా కవర్ చేసేసుకోండి. ఇక్కడ చెప్పేదానికంటే కూడా మీరు వీడియో క్లిప్లో క్లియర్గా గమనిస్తే అర్థమవుతుందండి. ఇలా అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత అలా సైడ్ అంచులు ఓపెన్గా ఉన్నాయి కదా, వాటిని అయితే ఒకసారి అంటించేసేయండి. మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా చేసుకునేటప్పుడే కాస్త జాగ్రత్తగా చేసుకోండి. అప్పుడే మనకు పఫ్లు అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. అంచులను అయితే ఎక్కడ ఓపెన్ అవ్వనివ్వకుండా మొత్తం అంతా క్లోజ్ చేసేసుకోండి. అలా క్లోజ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడే స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ని మీడియం టు లో ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. అలాగే మిగిలిన షీట్లన్నీ కూడా ఇలా పఫ్లాగా రెడీ చేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పఫ్లను అయితే వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం మీరు తీసుకునే ఆయిల్ క్వాంటిటీని బట్టి ఆయిల్లో అయితే వేసుకోండి. ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని మాత్రమే వేసుకోండి. మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ కంటే కూడా పఫ్లు ఎక్కువగా వేసుకున్నారంటే పఫ్లు సరిగ్గా వేగవండి. ఇలా ఆయిల్లో అన్నీ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. అలాగే పఫ్ల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం తక్కువ మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పఫ్లు లోపల వరకు ఉడికి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట. లేదంటే పైన లేయర్ మొత్తం కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా అలాగే ఉంటాయండి. సో చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా పఫ్లన్నీ కూడా ఆయిల్లో వేసుకున్న తర్వాత కాసేపు ఒకవైపు కాలనిచ్చి గరిటెతో నెమ్మదిగా రెండో వైపుకు తిప్పేసుకోండి. ఇలాగే రెండో వైపు కూడా కొద్దిసేపు కాలనిచ్చి మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పేసుకోండి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పఫ్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మంటని కాస్త తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పఫ్లన్నింటినీ కూడా అన్ని వైపులా ఈవెన్గా కలర్ వచ్చేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. చూసారు కదా పఫ్లు ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా మీరు గమనించినట్లయితే ఆ సైడ్ అంచులమ్మటి లేయర్లుగా కూడా కనపడతాయండి. మనం బేకరీలో తెచ్చుకున్నప్పుడు లేయర్లుగా ఉంటాయి కదా, అలాగే ఉంటాయి అన్నమాట. ఇలా పఫ్లన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎమ్మటే బయటికి తీసేసుకొని ఇలా ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకోండి. ఎక్స్ట్రా ఉండే ఆయిల్ మొత్తం ఒడిగిపోతుందన్నమాట. ఆ తర్వాత టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక ఆ టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇలా తీసేసుకున్న సమోసాలని ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి తింటే క్రిస్పీగా సూపర్గా ఉన్నాయన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా పఫ్లన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసులు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి వేస్ట్గా పడేయకండి అని చెప్పినా కదా, వాటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి. పిల్లల స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చక్కగా చిప్స్ లాగా రెడీ అయిపోతాయి. అంతేనండి. ఇలా ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్ పఫ్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా కుదురుతాయి అన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే ఒక పఫ్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. పఫ్ అయితే నిజంగా క్రిస్పీగా చాలా చాలా బాగుందంట. నేనైతే తినలేదు కానీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కూడా
ఇలాంటి బేకరీ ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే బయట బేకరీలో కొనే బదులు ఇలా ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా. ట్రై చేసి తప్పకుండా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.